గ్రౌండ్ లెవెల్లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పాదయాత్రకు రావాల్సిన అవసరం ఉందా? ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికైతే ఒక ప్రతిపక్ష పార్టీ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 year రూలింగ్లో ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు సార్. కాకపోతే ఇక్కడ డే టు డే ఫెయిల్యూర్స్ మన కంటి ముందు కనిపిస్తున్నాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అమరావతిని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్కి ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది ఏముండదు, ఇక్కడ ఉన్నటువంటి భూములని విలువలు పెరుగుతాయి, వాటినే వేలం వేసి మనం రాజధాని కడతామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరొక 43,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము అనగానే ఎవరైతే పొలాలు అమ్ముకుని పిల్లల పెళ్లిళ్ళు చేసుకుందామనో లేకపోతే పిల్లల్ని చదువులు చదివించుకుందామనో ఎవరైతే ఈ భూములు ఇచ్చిన రైతులందరూ కూడా 50% పెరిగిన రేట్లన్నీ కూడా మళ్ళీ తగ్గిపోయి ఈరోజు కుదేలైనటువంటి పరిస్థితి. రాజధాని ముఖద్వారంలో కూడా ఈరోజు 30,000 రూపాయలకి గజం నివాస స్థలం లభించేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ₹1,00,000 నుంచి 70,000 రూపాయల నుంచి ₹1,00,000 ఉండే గజం రేటు ఈరోజు 30,000 పడిపోయింది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల. నాట్ ఓన్లీ దిస్, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ప్రభుత్వం అబాస్పాలు అవుతున్న మాట వాస్తవం. సాక్షాత్తు జనసేన పార్టీ నాయకులే చెప్తున్నారు కదా, ఏ స్థాయిలో మట్టి మాఫియా ఆగలేదు, ఇసుక మాఫియా ఆగలేదు. ఆయన మర్చిపోయింది ఏంటంటే మద్యం మాఫియా కూడా ఈరోజు విలయతాండవం చేస్తుంది రాష్ట్రంలో. అది ఏ పార్టీ చేస్తుంది లేదా ఏ పార్టీ పట్టుకున్నది అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారైంది. కోట్ల రూపాయలు విలువైనటువంటి అక్రమ మద్యాన్ని ప్రజలతో తాగించేసినటువంటి పరిస్థితి. ఇది ప్రతిపక్షం వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే తయారు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పేసి అధికార పక్షం అంటుంది. కానీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఇంత మద్యాన్ని తయారు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్గా ఎందుకు చూడట్లేదు అర్థం కాని పరిస్థితి. ఇక ఇసుక మాఫియా ఆగలేదు అని అంటే దానికి ఇంకా మనం చెప్పేది ఏం లేదు. రాజమండ్రి ఈ గోదావరి నుంచి కానివ్వండి, కృష్ణానది నుంచి కానివ్వండి, నిజంగానే అర్ధరాత్రి పూట కూడా చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు కరకట్ల మీద ఇసుక తవ్వుతున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు కోవర్ట్లు అంటామో లేకపోతే మీరు పలానా పార్టీకి పనిచేస్తున్నారంటామో జరుగుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని వీళ్ళు తెలుసుకోవడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్ అయినటువంటి ఈ రిజల్ట్ ఏదైతే ఉందో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా పడుతుంది. దీని యొక్క గ్రావిటీ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మొయ్యాల్సినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు 164 సీట్లతో అతి బలంగా ఉన్న కూటమి పార్టీని ఎదుర్కొని వైసీపీ గ్రౌండ్లో నిలబడగలదా? ఖచ్చితంగా నిలబడగలదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలు కలిపి ఎలక్షన్ చేస్తున్నప్పటికి కూడా ఇప్పుడు 40% ఓట్ షేర్ సంపాదించింది. కాబట్టి రెండోది వైసీపీ తప్ప రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగే పార్టీ భవిష్యత్తు ఏం కనపడట్లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ లేదు. కూటమికి వ్యతిరేకంగా వైసీపీ కాకుండా మరొక పోరాట పటిమ చూపించేటువంటి పార్టీ ఏది కనిపించినటువంటి. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ వెంకటేష్ గారు, తెలుగుదేశం పార్టీ గతంలో విజయాలు సాధించకపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం కాదు కదా. మొన్న ఏం చేశారు? వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయలేదు లాస్ట్ టైం. ఎవరు సార్? లోకల్ ఎలక్షన్స్లోని తెలుగుదేశం పార్టీ వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు ఎలక్షన్స్ కోసం వేచి చూస్తుంది అనేది నా యొక్క. ఎందుకు తెలుగుదేశం పార్టీ అప్పుడు పోటీ చేయలేదు? అప్పుడు వాళ్ళకి స్థానిక సంస్థల్లో పోటీ చేసేంత బలం లేదనుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలం లేదా? ఎస్, బలం లేకే కదా. లేకపోతే ఎందుకు చేయరు? 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అనేది ఆ రోజుకి అది ఒక చరిత్ర. అప్పటి వరకు అంత మ్యాసివ్ విక్టరీ ఎవరు చూడలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి విక్టరీ ఇప్పుడున్నటువంటి పార్టీకి ఇప్పుడున్నటువంటి కూటమికి ఉంది. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే 40% ఓట్ షేర్ మాత్రం సెక్యూర్డ్ వైసీపీకి ఉంది. దీంతో పాటుగా 1.5 year నుంచి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి
కొన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రజలు రెడీగానే ఉన్నారు. ఓకే, రాజు చెప్పండి. సార్ ముందుగా పాయింట్ వైజ్ వస్తాను. ఫస్ట్